వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ట్యూబర్స్, క్రీపర్స్ 30 ఒకే జీనస్ కాదు. మళ్ళీ టెక్నికల్గా భూమి మీద ఎలా అనేది క్రీపర్స్ అని, మళ్ళీ పల్సెస్, మరి సీరియల్, మళ్ళీ ఇది టమాటా అది ఏంటి మేడం? మేడం వీళ్ళు మాకు 1 acre చేయాలి, లేకపోతే మమ్మల్ని ఆ కాడలుగా ఉంచరు అంటే 1 acre ఇచ్చి వీళ్ళు చేయడం చూసి 30 acres 100% చేసేవాళ్ళు మాత్రం సో ఇతను రేపు గ్రౌండ్ నట్ వేయడానికి ఇప్పుడు నవదాన్ని వేసాను. ఇది ఎంత వేస్ట్ చేసి రేపు గ్రౌండ్ నట్ 30 వెరైటీస్ వెరైటీస్ డెవలప్ అయింది. సాయిల్ ఒక్కొక్క క్రాప్ ఒక్కొక్క రకమైన న్యూట్రియంట్స్ ఎక్స్ట్రాక్ట్ చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు కూడా 1.7 ఉంది, అట్లా ఉన్నాయి మేడం. 5 years కంటిన్యూస్గా ఇలా చేస్తాను. మనకి ఎంత ఉందో నేను ఒక 30 శాంపుల్స్ తక్కువైంది కాబట్టి పడిపోతుంది. బట్టి వేరే వేరే ఫీల్డ్ అయితే చాలా చున్నారు. అదేవిధంగా గ్రామ రైతు సోదరులకి మేడం అది ఎండాకాలంలో మే, ఏప్రిల్, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు అది ఆ ఉప్పు సాగు జరుగుతుంది మేడం. కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నాహాలు చేసింది. శనగ విత్తనాలని అలాగే కూరగాయల మట్టుకి ఏడాది పొడవునా బోర్ల కింద రైతులు సాగు చేసుకుంటారు మేడం. ఏడాది ఈ 4 వారాలు మనం ఈ మీటింగ్లు కండక్ట్ చేసుకుంటాం మేడం. దీంట్లో ముఖ్యంగా వచ్చినామంటే ముందు ఆ రోజు 8:30కి మనం ఫీల్డ్ విజిట్కి వెళ్తాం మేడం. గ్రామంలో రైతులతో మాట్లాడి వారికి ఏమేం కావాలి అన్నది కనుక్కొని దానికి తగ్గినట్టు మనం సర్వీసెస్ని వారికి అందించాలి అనే ఉద్దేశంతో ఈ పొలం పిలుస్తుంది అని ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాని ప్రకారం ప్రతి వారం మంగళవారం అండ్ వెడ్నెస్డే 2 రోజుల ప్రతిరోజు కూడా 2 విలేజెస్ని సెలెక్ట్ చేసుకుని ఆ విలేజ్ ఫస్ట్ 2 hours ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఉన్న ఏ పంట పండిస్తున్నారో దాన్ని ఎగ్జామిన్ చేసి దాంట్లో ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు, ఏ సీడ్స్ అక్కడ పెట్టారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, అక్కడ ఉన్న ఫార్మర్స్ వారికి ఏమేం కావాలి అవి అన్నింటిని కూడా డీటెయిల్డ్గా, అంటే ఇప్పుడు మనము ఆఫీస్లో ఉండి ఫార్మర్స్ ఆఫీస్కి వచ్చి వారి యొక్క ప్రాబ్లం చెప్పడం ఒక వే. రెండోది ఇది ఫీల్డ్కే ఆఫీసర్స్ అందరూ ఫీల్డ్కే వచ్చి చూస్తే ఎప్పుడు మనము ఫీల్డ్కి వెళ్తున్నామో అప్పుడే నిజంగా అక్కడ ఏం జరుగుతుంది, ఏం ప్రాబ్లం అనేది తెలుస్తుంది. అందుకే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు ప్రకాశం డిస్టిక్లో 38 మండలాలు ఉన్నాయి. 38 మండలాల్లో కూడా ట్యూస్డే, వెడ్నెస్డే అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్, వారితో పాటు అలైడ్ సెక్టార్స్, హార్టికల్చర్, ఫిషరీస్, మైక్రో ఇరిగేషన్స్, బ్యాంక్, ఆత్మ, న్యాచురల్ ఫార్మింగ్, దెన్ అనిమల్ హస్బెండరీ అందరూ కూడా ఆఫీసర్స్ వెళ్తున్నారు. మండల్ లెవెల్ అయితే మండల్ లెవెల్ ఆఫీసర్స్ వెళ్తున్నారు. వెళ్ళి ఈ పొలం పెలుస్తుంది అనే ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతున్నది. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే ఫార్మర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎక్కువ మంది వచ్చి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ని సో ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా చెప్పడం ఏంటంటే అప్పుడు ఏ విలేజ్కు మీ అందరితో ఈ సభ ద్వారా మనకు ప్రకాశం డిస్టిక్లో మిగతా అందరు ఫార్మర్స్ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన గవర్నమెంట్ ద్వారా ఏ స్కీమ్స్ ఇప్పుడు అమలు చేస్తున్నామో దాన్ని అన్నింటినీ కూడా మీరు పూర్తిగా అవగాహన తీసుకొని మీరు ఒక సక్సెస్ఫుల్ ఫార్మర్స్గా అంటే ఎంటర్‌ప్రెన్యూర్గా మీరు యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఏ ఫోరం అయినా మీరు చెప్పవచ్చు. అదేవిధంగా నా ఫోన్ నెంబర్ అనేది అందరి దగ్గర ఉంది. ఎక్కడ ఏ ఇష్యూస్ రైతులకు ఉంటే మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి చెప్పవచ్చు. వెంటనే మనము దానికి మీ ప్రాబ్లమ్స్కి మనము పరిష్కారం ఇస్తాము అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.